అందరికీ నమస్కారం అండి. నేను మీ పిల్లి ఉపేంద్ర మాట్లాడుతున్నాను. ఆత్మగౌరవ సభకు విచ్చేసిన యువత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సభకు విచ్చేసిన ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే నాకు ఒక విషయం అర్థమవుతుందండి. చాలామంది బస్సుల్లో వచ్చిన వారిని మన సిటీ అవుట్స్కట్స్లో ఆఫ్ చేయడం జరిగింది. వారు ప్రత్యేకంగా నాకు ఫొటోస్ పెట్టడం కానీ లేకపోతే పోలీసు వారు చేసిన విభేదాలు కానీ నాకు పెట్టడం జరిగిందండి. అవన్నీ చూసిన తర్వాత మన సభకి ఎవరు అడ్డుకట్టి వేశారో వాళ్ళ కోసం మేము తెలుసుకోవడం కూడా జరిగింది. సెట్టుబలిజ సోదరులు ఎంతమంది ఆగారో ఏంటో అన్న విషయం ప్రతి ఒక్కరికి మీరు ఈ మీడియా ద్వారాగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. సభలో దగ్గర 15,000 మంది విచ్చేశారండి. విచ్చేసిన ప్రతి సోదరుడికి కూడా కృతజ్ఞతలండి. అలాగే ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ బయట అక్కడ వెళ్ళిపోయిన సోదరులందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోండి. సభ చాలా విజయవంతమైంది. మన జాతి చాలా మెరుగులోకి వచ్చింది. ప్రతి రాజకీయ పార్టీ వారు కూడా తెలుసుకున్నారు. ఈ సభని మరింత బలోపేతం చేయడానికి మన పెద్దలు మరొక సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో సభకి వచ్చి చాలామంది చింతించిన వారందరికీ కూడా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ మీడియా ద్వారాగా. ప్రతి ఒక్కరు కూడా మన జాతిలో పైకి రావడం కోసం, మన జాతిని ఐక్యం చేయడం కోసం మన కోడి ప్రవీణ్ గారు ఈరోజు ఈ ఆత్మగౌరవ సభను నిర్మించారు. ఈ ఆత్మగౌరవ సభ ద్వారాగా మనం చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళాలని మన యువతకి ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే మన యువశక్తి టీం కూడా చాలా కృషి చేసింది. అందులో మన పైడిరాజు గారు, బుల్లి గారు, మన అప్పారి క్రాంతికుమారి గారు, అలాగే మన స్వరూప్ గారు, వీరబాబు గారు, వీరందరూ కూడా చాలా కృషి చేసి మన జాతిని, మన యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని, మన యువతలో ఈ సంఘీభావం తెలిపి జాతి కోసం కష్టపడే ప్రతి యువతకి కూడా మన సంఖ్యాభావం తెలియజేస్తూ మరొకసారి యువశక్తి టీం ద్వారాగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. కొంతమంది ఇబ్బంది పడితే కనుక క్షమించాలి. మరొకసారి ఇటువంటి జరగకన్నా యువశక్తి టీం నుంచి మేము మరింత శ్రద్ధ తీసుకొని వారి పట్ల ఈ సభలో జరిగే కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, వాటిని మేము మళ్ళీ జరగకన్నా చూసుకుంటామని ప్రతి ఒక్క సోదరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ గారు పెట్టే ఈ మీటింగు నాకు చాలామంది కాల్ చేయడం జరిగింది. ప్రవీణ్ గారు వెన్నంటే ఉంటాం. మన జాతిలో ఇంత డబ్బు ఖర్చు పెట్టి మన జాతి కోసం ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారండి. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు నాకు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మన నాయకుడికి, మన జాతి ముద్దుబిడ్డ, రాజమండ్రిలో ఉన్న మన జాతి ముద్దుబిడ్డ మన కోడి ప్రవీణ్ గారికి వెన్నంటే ఉంటాము అని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారన్న. మీ అందరికీ కూడా ముందుగా నాకు తెలియజేసిన ప్రతి సోదరికి కూడా మన ప్రవీణ్ గారి వెన్నంటే ఉంటూ ఆయన్ని ఐక్యత చేస్తూ ఆయన వెన్నంటే ఉండి మన బలాన్ని చూపిస్తాం. ఆయన్ని ఎప్పుడు కూడా మనం వదిలే ప్రసక్తే లేదు. మన కోడి ప్రవీణ్ గారిని ఇంకెంత మరిన్నంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే యువశక్తి టీం నుంచి సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.